వాళ్ళ ఇవన్నీ గురుద్వారాలు కానీ ఎలా ధ్వంసం చేస్తోంది అని చెప్పేసి అందరికీ చూపించాలి. ఈ కాశ్మీర్లో వాళ్ళకి తప్పనిసరిగా మనం చెప్పాలి. ఇప్పుడు పాకిస్తాన్ మీకు ఎంత దుర్దశ తీసుకొస్తోంది మీరు, కాబట్టి పాకిస్తాన్కి మీకు ఏమీ సింపతి లేదు. వాళ్ళు ఊరికే పబ్బం గడుపుకోవడం కోసమేనని చెప్పేసి, కానీ మీకు మీకు మీతోటి ఏమీ లాభం లేదని చెప్పి వాళ్ళు చెప్పాలి, లోకానికి చెప్పాలి. సో ఈ పరిస్థితికి మనం కొంచెం అడ్వాంటేజ్గా మార్చుకుని మనం ఈ లోకాన్ని అంతా చెప్పితే కనుక బాగుంటుంది. ఇప్పుడు మనం అనుకుని ఈ డిబేట్లో డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీని నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతోంది, పాకిస్తాన్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకుంటూనే ఉన్నాం. ఈ రాత్రి ఎఫెక్ట్తో వీళ్ళు ఆగుతారా, లేకపోతే రెండో రాత్రి మూడో రాత్రి ఇట్లా కూడా మనం మాట్లాడుకుంటున్నాం 30 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. శ్రీనివాసరావు గారు, మీ అంచనా ఏంటి? ఇప్పటి వరకు మనకు వస్తున్న దీని ప్రకారం 6 చోట్ల మళ్ళీ షెల్లింగ్ జరుగుతోంది. మన వాళ్ళు చాలా చోట్ల బ్లాక్అవుట్ చేసేస్తున్నారు, కంప్లీట్ బ్లాక్అవుట్ చేస్తున్నారు, సమర్థంగా తిప్పికొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇంకా ఈ రాత్రి కూడా అలాగనే 100ల కొద్దీ డ్రోన్స్ని ప్రయోగించే అవకాశం ఉందనుకుంటున్నారా పాకిస్తాన్? ఏం జరిగే అవకాశం ఉంది? ప్రభుత్వం పక్కన కీలకమైన సమావేశం జరుగుతోంది, ప్రధానితో అజిత్ దోవల్ కానీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ కానీ ఇంకా త్రివిధ దళాల అధిపతులు కీలకమైన అధికారులతో సమావేశం జరుగుతుంటే ఒక పక్క పాకిస్తాన్ ఈ రకమైన తెగబడింది అంటే మీరేమనుకుంటున్నారు దీని మీద? ఇది ఏదైతే చర్చలు అక్కడ ప్రధానమంత్రితో జరిగాయో అవన్నీ ఒక ప్లాన్ ప్రకారం, మన ప్లాన్ ఇది. దీంట్లో ఒకవేళ ఇదైతే మనం ఇలా చేస్తాము అనేది వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. దీనికి మనం ఏ విధంగా మనం చెప్పాలి, ఏ విధంగా రిప్లై ఇవ్వాలి అని చెప్పి కూడా చర్చించి ఉంటారు. కానీ ఇక్కడ ఎల్ఓసి మీద ఫైరింగ్ అనేది వాళ్ళు చేసినప్పుడు మనకు ఎల్ఓసి దగ్గర ఉన్న గ్రామాల్లో నష్టం అయితే జరుగుతుంది. మనం కొట్టినా వాళ్ళకి నష్టం జరుగుతుంది. కానీ మనం కొట్టేది వాళ్ళ సైనిక స్థావరాలని, వాళ్ళు కొట్టేది మన స్కూళ్ళ మీద, మన ఇది సివిలియన్ పాపులేషన్ మీద కొడుతున్నారు. అందుకనే ముందు జాగ్రత్తగా ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఆ బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న గ్రామాలని ఖాళీ చేయించి కొంచెం దూరం వెనక్కి పంపిస్తుంది. అటువంటి చర్యలు కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ మీద జరుగుతున్నాయి. ఇవి కూడా అయినా కూడా మన ఆర్టిలరీ 30 కిలోమీటర్ల దాకా కొట్టగలదు. మనం వాళ్ళందరినీ 30 కిలోమీటర్ల లోపలికి తీసుకురాలేము కదా. వాళ్ళ మోటార్ రేంజ్ నుంచి దూరంగా వాళ్ళని రీలొకేట్ చేయగలం. ఇటువంటి పరిస్థితి ఇంతకుముందు కూడా 1971 వార్లో వచ్చింది. వాళ్ళని వెకేట్ చేయడం, వాళ్ళు వెనక్కి రావడం, వాళ్ళని చూసుకోవడం అటువంటిది. ఇప్పుడు కూడా మీరు కొన్ని విజువల్స్ చూసుంటారు. అవి వాళ్ళ ఇళ్లని బంద్ చేసి వాళ్ళు వేరే ప్లేసెస్కి వెళ్ళారని. అవును, అట్లా అవుతుందండి. కాబట్టి మన మీద నష్టం కొద్దిగా జరగచ్చు. దానికి మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి. మనం కూడా రిటాలియేట్ చేయాలి. మనం రిటాలియేషన్ ఇంకా ఎక్కువ పెంచాలి. వాళ్ళ సైనిక స్థావరాల్ని, వాళ్ళ ఇది ఎల్ఓసి మీద ఉన్న వాళ్ళ అమ్యునిషన్ డంప్స్ ని, పెట్రోల్ డంప్స్ ని కూడా కొట్టాలి. దీన్ని వాళ్ళు ఎస్కలేట్ చేస్తే మనం ఎస్కలేట్ చేయడానికి రెడీగా ఉండాలి. వాళ్ళకంటే ఎక్కువ బుద్ధి చెప్పాలి మనం. ఒకవైపు ఎల్ఓసి దగ్గర ఒక నిమిషం అండి, భారతదేశాన్ని పెట్టుకుంటే ఎంత కాస్ట్ పే చేయాలో వాళ్ళకి తెలిసి రావాలి. వాళ్ళు ఇంతవరకు చేర్చుకున్న యుద్ధ సామాగ్రి మొత్తం నష్టమైపోతుంది యుద్ధంలో అని వాళ్ళకి తెలిసి రావాలి. దాని తర్వాత మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఎలా వాడుకుంటున్నామో స్ట్రాటజికల్లీ, దాని వల్ల వాళ్ళకి తెలిసి వస్తుంది. దీని నుంచి బయటికి రావడానికి ఎన్నో ఏళ్లు పట్టచ్చు. వాళ్ళు పాకిస్తాన్